నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఎలాంటి ఆసనాలు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఫుడ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైజెషన్ అనేది చాలా బాగుండాలి. డైజెషన్ బాగుంటేనే ఫ్యాట్ అనేది తగ్గుతుంది. మెటబాలిజం కూడా ఎక్కువ ఉంటుంది. సో, డైజెషన్‌కి మంచిది ఏంటిది? రోజు కంపల్సరీ ఆవు నెయ్యి తినండి. కాపర్ బాటిల్‌లో ఒక నైట్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ స్టోర్ చేసుకొని మార్నింగ్ లేచాక స్లోలీ తీసుకోండి. మళ్ళీ ఆసన పొజిషన్‌లో తీసుకోగలిగితే ఇంకా మంచిది. వాకింగ్ ఎళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్, వైటమిన్ డి సన్ రేస్ నుంచి రావాలి. ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఆసనాలు వచ్చేసి ఫస్ట్ ఇలా 2 కాళ్ళు దగ్గరికి తెచ్చుకొని బటర్‌ఫ్లై, తిట్లీ ఆసన వచ్చేసేయండి. మనకి ఇక్కడ హిప్ మొత్తం లూజ్ అయిపోవాలన్నమాట. కొంచెమన్నా ఫ్లెక్సిబుల్ అవ్వాలి. కొంచెం స్పైన్ స్ట్రెయిట్ అనుకోని ఇలా స్లోలీ ఎక్కువ స్ట్రెచ్ తీసుకోండి. ఇలా ఎక్కువ సార్లు ఒక 20-40 టైమ్స్ మినిమం తీసుకోవాలి. ఇలా ఒక 20-40 టైమ్స్ తీసుకున్న తర్వాత ఈ 2 చేతులు ఇక్కడ పెట్టేసుకొని స్లోలీ ఇలా ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ పైకి ఇన్హేల్, ఎక్స్‌హేల్ కిందికి ఇలా. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. ఇక్కడ స్ట్రెచ్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ చేసేసుకొని 2 చేతులు స్ట్రెయిట్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ మళ్ళీ పైకి. ఈ స్ట్రెచ్ అనేది ఉంది చూసారా, ఈ థై స్టోనింగ్కి, పొట్ట తగ్గడానికి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. యూటరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా మంచిది. సో, ఇది అయిపోయిన తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఇలా స్ట్రెయిట్ తీసేసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకొని 2 చేతులు ఇలా పట్టేసుకొని ఇలా 1, 2, 3 ఇలా 4, 5 ఇలా ఒక 10-20 టైమ్స్ చేసుకోండి స్లోగా. తర్వాత ఈ కాలు కూడా ఓపెన్ చేసేసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని చక్కీ చాలాసన చేసేసుకోండి. ఇలా ఎక్కువ డిస్టెన్స్తో చేసుకోండి. యూజువల్లీ మనం కొంచెం తక్కువ డిస్టెన్స్ తీసుకుంటాం కదా, ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చేసేయండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్, రివర్స్ డైరెక్షన్లో కూడా ఇలా ఒక 10 టైమ్స్. వెనకాలకి ఎక్కువ బెండ్ చేస్తే ఫార్వర్డ్ కూడా ఎక్కువ బెండ్ వస్తుంది ఇలాగా. ఇది కూడా సేమ్ 10 టైమ్స్ రిపీట్ చేసుకొని మళ్ళీ సేమ్ లెగ్ ఫార్వర్డ్, కంప్లీట్ స్పైన్ స్ట్రైట్, టోస్ ఇలా పట్టుకొని 1, 2, 3, 4, 5 ఇలా ఒక 10-15 టైమ్స్ మినిమం తీసుకోండి. స్లోలీ ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఫార్వర్డ్ తీసేసుకొని లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసేసుకొని 2 చేతులు పైకి తీసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ మనకి ఎంత వీలైతే అంతే ఇలా స్లోలీ బెండ్, స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎంత వీలైతే అంతే. ఇంతే వస్తే ఇంతే కూడా సరిపోతుంది. స్పైన్ పొజిషన్ చూసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్స్‌హేల్ కిందికి, స్లోలీ మళ్ళీ పైకి. ఇలా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకొని దీని సైడ్ కూడా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకొని 2 చేతులు బ్యాక్ తీసుకొని స్లోలీ 1, 2, 3, 4 ఇలా ఒక 20 టైమ్స్ ఇటు సైడు, ఇంకొక 20 టైమ్స్ ఇటు సైడు చేసుకోండి, సరిపోతుంది. లేదు అనుకుంటే 10 టైమ్స్ చేసుకున్నా కూడా చాలా మంచిది, చాలా బాగా పని చేస్తుంది. స్లోలీ నౌకాసన వచ్చేసి నౌకాసనాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా. ఇది కూడా ఒక 10-20 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో, లాస్ట్కి ఇప్పుడు చెప్తాను వినండి. ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గట్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను అంత బ్లంట్గా అందరికీ సంబంధించిన ఫుడ్ చెప్పలేను. బికాస్ పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్నప్పుడు వాళ్ళకి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అవాయిడ్ చేసేసేయాలి, గ్లూటెన్ అవాయిడ్ చేసేసేయాలి. పెయిన్స్ ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు. డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకొక రకంగా తినాలి. ఇలా చాలా ఉంటాయి. సో, నేను మీకు అంత బ్లంట్గా ఈజీగా అలా చెప్పలేను. సో, స్లోగా నేనేం చేస్తానంటే డైజెషన్కి సంబంధించింది, మిగతా ఏ ప్రాబ్లం లేదు, అంత ఫిట్ ఉన్నారు అనుకుంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. రోటీస్, రైస్ అయినా సరే ఇంత అన్నం తీసుకుంటే దీనికి 3 టైమ్స్ కర్రీస్ తీసుకోండి. పెరుగు కంపల్సరీ ఒక బౌల్ ఆఫ్ కర్డ్ ఇంక్లూడ్ చేసుకోండి. కొంచెం రోస్టెడ్ సలాడ్ తీసుకోండి.
రా ఫుడ్ ఆయుర్వేద సజెస్ట్ చేయదు. సో రా సాలడ్స్, రా ఫుడ్ మనకు అవసరం లేదు. మనకి నూనె గోలితే మన కుకింగ్లో కూడా చాలా పద్ధతి ఉంది. మనం కుకింగ్ చేసుకునే పద్ధతి చాలా మంచిది. మనం ఆ 1 or 2 teaspoons ఆయిల్ వేసినా ఆవాలు, జీలకర్ర, పసుపు అన్నీ వేసుకుంటారా, మొత్తం ఒకేసారి దాని ప్రాపర్టీస్ అన్నీ ఎలివేట్ అయిపోతాయి. మన కుకింగ్లో చాలా సైన్స్ ఉంది. సో మనం తినేదే కొంచెం రెగ్యులేట్, కొంచెం డిఫరెన్స్ చేసుకొని తినండి. మీకు హెల్ప్ కావాలి అనుకుంటే నా దగ్గర మీల్ ప్లాన్స్ కూడా ఇస్తాను, తీసుకోవచ్చు. క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, జాయిన్ అవుతే ఇంకా బెటర్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద చూపిస్తున్న నెంబర్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, ఏం ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. మనకి ఇన్ని ఆసనాలు చూపిస్తున్నాం, ఇవన్నీ సోర్సెస్ ఉన్నాయి కదా, ఎందుకు టెన్షన్? మంచిగా చేసేసుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి.